నమస్కారం. చెప్పండి శ్రీరామ్ చంద్రమూర్తి గారు. ఒక 4-5 నెలల నుంచి ప్రైమ్ లైన్ మీ 26 కులాల జేఏసీ మీ యొక్క ప్రజల విజ్ఞప్తి మేరకు సమాజ హితం కోసం రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ యొక్క చర్చలు చేస్తూ అసలు 26 కులాలు తీసేయడానికి కుట్ర కోణాలు, రాజ్యాంగ ఉల్లంఘన, అలాగే రాజకీయ ప్రయోజనాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఈ యొక్క సమస్యని తెరపైకి తీసుకొచ్చినప్పుడే ప్రభుత్వం గాలి కుదిలేసింది. దాన్ని కొనసాగింపుగా కాకుండా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి నేను చేస్తాను అని అంటే నెల రోజులు కాదు కదా, దగ్గరగా 16-17 నెలలు అయిపోయింది. బీసీ కమిషన్ వేసింది. విచిత్ర సంఘటన ఏంటంటే 26 కులాలకు సంబంధించిన అనేక మంది ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వాళ్ళు మీ సామాజిక వర్గాల్లో యొక్క రాజకీయ పదవులు అనుభవిస్తుంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఎందుకంటే ఇవన్నీ జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అందరితో కూడా చర్చించాం. ఇది వీళ్ళకి జరిగిన అన్యాయం. వీళ్ళ కోసం ప్రైమ్ లైన్ పోరాటం చేస్తుంది, మీరు కూడా మాతో భాగస్వామికం అంటే అందరూ కూడా వచ్చారు చర్చల్లో గత 4 నెలలుగా. ఏదేమైనా బీసీ కమిషన్ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చిందా ఇవ్వలేదా అనేది ప్రశ్నార్థకమైతే, ఇంకా రేవంత్ రెడ్డి గారు 42% మీద ఉన్న సీరియస్నెస్ ఈ యొక్క 26 కులాల మీద ఒక్కరోజు ఆయన దీని గురించి ఒక డిస్కషన్ పెట్టి అధికారులతో జరిగిన తప్పిదాన్ని మళ్ళీ యథాతిథిగా బీసీ జాబితాలలో కనుక వాళ్ళని రీసైకిల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇంకా ఎందుకో మీనమేసాలు లెక్క పెడుతున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, లేకపోతే 26 కులాల ప్రజల్ని వేరే భూభాగంగా పరిగణించి శరణార్థులకి రక్షణ ఇస్తున్నాం, కానీ మన తెలంగాణలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నారనేదే మన ఈ చర్చ. దీనికోసం మనం మాట్లాడదాం. చెప్పండి శ్రీరామూర్తి గారు, ఏంటి మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్? గత 5 నెలలుగా మనం చర్చిస్తున్నాం, మీరు కూడా అటు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్లాన్ చేస్తున్నారు, అటు ఢిల్లీ లెవెల్లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ని కలవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటి మీ కార్యాచరణ? గత 11 సంవత్సరాలుగా ఇది పోరాటం చేస్తున్నాం సార్. అయితే ఏంటంటే మాకు ఎక్కడ సరైన సపోర్ట్ లేక మేము ముందంతా ప్రభుత్వంతో ప్రయత్నించాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ తో. అప్పట్లో ఏంటంటే మాకు ఎప్పుడైతే పని జరగలేదో మేము న్యాయపరంగా సాధించాలనే దీంతో హైకోర్టు మెట్లు ఎక్కడం, తద్వారా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో గత 5 నెలల కిందట మీ ఛానల్ వారు, మీ సిఇఓ గారు దీని మీద, అంటే ఒక సామాజిక స్పృహ ఉన్న ఛానల్ గా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవడం అనేది నిజంగా మా 26 కులాల ప్రజానికం ఒక అదృష్టం. అదే రకంగా ఏంటంటే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు, ఆయన ఏంటంటే ఒక స్వతంత్ర ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఒక పార్టీ వెనక ఉండి పార్టీ పాలసీలు ఎలా ఉంటాయి ఏంటనేది అది పక్కన పెడితే, ఒక స్వతంత్ర అభ్యర్థిగా, నికాసైన ఒక నాయకుడిగా ఇవాళ ఈ విషయం మీద స్పందించి రావడం అనేది నిజంగా మా యొక్క అదృష్టం సార్. అయితే ఏంటంటే ఇప్పుడు మేము గత బీసీ కమిషన్ మీ యొక్క ఈ డిబేట్ పెట్టడం కానీ లేదా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ ఇష్యూ వల్ల ఏంటంటే బీసీ కమిషన్ ఒక బహిరంగ విచారణ చేపట్టి కూడా, అంటే జూన్ 13వ తారీఖున అది ఆ యొక్క ప్రక్రియ ముగిసింది. కానీ ఇప్పటి వరకు ఏంటంటే మళ్ళీ తర్వాత 2 సార్లు మీకు కలవడం జరిగింది. సార్ మీరు బహిరంగ విచారణ చేశారు, దీని మీద ఏంటంటే ఇంకా సర్వే జరుగుతుంది చెప్తామని చెప్తున్నారు తప్ప, కాలయాపన జరుగుతుంది తప్ప మా కార్యక్రమం అయితే ముందుకైతే వెళ్ళట్లేదు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. 26 కులాల వాళ్ళు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో, మొన్న ఎన్నికలే కాదు అంతకుముందు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా, మల్కాజ్గిరి నియోజకవర్గంలో తిరిగినప్పుడు కూడా ఈ యొక్క సమస్య మీద మాట్లాడి ఖచ్చితంగా మేము దీని మీద చర్యలు తీసుకొని మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పడం. అదేవిధంగా 2018 రాష్ట్ర ఎన్నికలప్పుడు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కూడా మాకు చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మేము దానిపైన ఇచ్చేస్తూ మొత్తం 26 కులాలుగా ఏకముడిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ మేము ముందుకెళ్ళడం జరిగింది. కాకపోతే ఇవాళ 1.5 year జరిగింది. 1 month లో ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు 1.5 year జరిగింది, దీని మీద ఇంకా స్పందన లేదు. రీసెంట్ గా మేము యొక్క కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అతను మన మహేష్ గౌడ్ గారిని కూడా మేము కలిసాము, మా యొక్క వినతినిచ్చాము. ఆయన కూడా ఏంటంటే ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ పంపించడం కూడా జరిగింది. ఇంకా ప్రభుత్వం నుంచి కానీ లేదా బీసీ కమిషన్ నుంచి కానీ చర్యలు చేపడతాం, సర్వే చేపడతాం చెప్తాం అని తప్ప దీని మీద కార్యాచరణ అయితే ముందుకు వెళ్తుందని అయితే మాకైతే నమ్మకం కుదరట్లేదు. సో ఇలాంటి తరుణంలో మా ఎమ్మెల్సీ గారు నిజంగా నికాసైన వ్యక్తి, ఏదైనా నిజాన్ని స్పష్టంగా మాట్లాడి ఎవరికి భయపడినటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇవాళ ఈ సమస్య మీద ముందుకు రావడం అనేది నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్.
థ్యాంక్ యూ సార్.